అవునరా, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. అక్కడ పంప్ సెట్ దగ్గర నీళ్ళు వస్తాయి కదా, అక్కడ స్నానం చేస్తుందా. ఇప్పుడు వద్దు, వెళ్ళు. సరే మరి, నువ్వు రాకపోతే నేను ఒక్కడిని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఒక్కడవేనా? వెళ్తే మంచిది కాదు. నేను చూసుకుంటాలే అమ్మా. ఏంటి ఇక్కడ మెత్తగా ఉంది, ఏదో తేడా ఉందేంటి? అమ్మా చూడాలి నిన్ను, నాన్నని చూడాలి, సునీతకి ముద్దు ఇవ్వాలి, ఆ పండుగాడికి 2 ముట్టికలు వెయ్యాలి. అమ్మా అమ్మా అమ్మ, రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ అప్పటికి చెప్తానే ఉంది, సిలక్కి చెప్పినట్టు బయటికి వెళ్ళగరా అని. నేను ఇంటే కదా, అయినా నేను ఎందుకు ఎంటాలే, నేను ఎవరి దరిద్రుని పనికి మన సన్నాసరి. అమ్మ చెప్పిన మాట అప్పుడే వినాల్సింది. అమ్మా అమ్మమ్మా అమ్మా. అమ్మా, వీడేడు ఎక్కడా కనబడట్లేదు. ఇంకా రాలేదా? నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నానే. లేదమ్మా, పొలం దగ్గరికి వెళ్దాం అన్నాడు. నేనేమో వద్దన్నాను. ఇంకప్పటి నుంచి కనబడట్లేదు. అయ్యయ్యో, పొలమా? ఒక్కడే వెళ్ళాడేంటో. పదా వెళ్ళి చూద్దాం. రే పులి, పులి! అన్నయ్య అన్నయ్య. పులి, నాన్న పులి, పులి, పులి! ఏంటమ్మా, ఎక్కడా కనబడట్లేదు? వాడికి ఏమైంది? ఏమై ఉండదులేవే, వాడు వాళ్ళ తాతయ్య లాంటి వాడు. వాడి వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే గాని వాడేమి ఇబ్బంది పడ్డు. అయితే ఎక్కడమ్మా, కనబడట్లేదు. ఉంటాడులే, నువ్వేమి కంగారు పడకు. మనవడా, మనవడా! పులి, పులి! అమ్మ గొంతులో ఉంది. అమ్మా అమ్మా, ఇది పులిగడు గొంతులా ఉందే. అవునమ్మా, అన్నయ్య గొంతే. ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, ఆ గుంతలో నుంచి వస్తుంది. గుంతలో పడిపోయాడా? అమ్మా, నీకు చెప్పాను కదరా వెళ్ళొద్దని. అమ్మా అంటే ఆయన ముందు నన్ను పైకి లాగలే. వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను తీసుకురాను. అదేంటే, నేను నీకు ఒక్కనే కదా కొడుకుని. ఏం పర్లేదు, నువ్వు అక్కడే ఉండు. నీకు బాగా కొవ్వు పట్టింది. అబ్బబ్బా, నువ్వు ఆగవే. ఎక్కుతున్న మెట్టు, నువ్వు కొండని ఢీ కొట్టు, ఎక్కువ నూతులకి పైకి ఎక్కు, ఎక్కువ నరసింహ. చెప్పానా పోవద్దని, చెప్పానా పోవద్దని. అబ్బబ్బా, నువ్వు ఆగవే. పిల్లాన్ని పట్టుకొని బాధిస్తున్నావు. నువ్వు రా నాన్న. మీ అమ్మ ఉట్టి పిచ్చిదిలేరా, నువ్వు రా. నాన్న పులి, అన్నం తిను నాన్న. నాకే వద్దు. వద్దపోతే వదిలేమ్మా, వాడినేం బతిమాలక్కర్లేదు. తినకపోతే బయటికి పొమ్మను. వాడు ఎందుకు వెళ్తాడే, వాడు నా మనవడు. కావాలంటే నువ్వెళ్ళు. అన్నం మీద అలక్కూడదమ్మా. చూడు, ఇది అమ్మ ముద్ద. అమ్మ ముద్ద వద్దులే, చిచ్చి ఈ యాకు. ఇప్పుడు నాన్న ముద్ద పెడతాను. ఇదిగో, ఇది నాన్న ముద్ద. ఓ, నీకు నాన్న ముద్ద కూడా వద్దా? అయితే ఇది నా ముద్ద. నేను పెడితే తినవా? తింటాను. అది నా మనవుడంటే. ఇదిగో, ఇంకో ముద్ద తిను. అబ్బబ్బా, పడుకునేటప్పుడు ఆ మొబైల్ ఎందుకు నాన్న? దరిద్రం. వాళ్ళకి అలవాటేలేమ్మా, నువ్వు పడుకో. ఏమిటి అలవాటు? అది అలా అలవాటైతే మనుషులతో మాట్లాడడం మానేసి ఫోన్లతోనే కాపురాలు చేస్తారు పిల్లలు. నేను మీకు కథ చెప్పనా? అయ్యి కథ చెప్పమ్మా, చెప్పు. అనగనగా ఒక మాంత్రికుడు ఉన్నాడంట. అతనికి ఒక రెక్కల గుర్రం కూడా ఉందంట. ఆ రెక్కల గుర్రాన్ని తీసుకొని మాంత్రికుడు యువరాణి కోసం వెతుకుతూ ఉండేవాడంట.
ఏరా నువ్వేనా మా సత్యవతి కొడుకువి? అబ్బా ఎంత ముద్దుగున్నావు. నేను అంత బాగున్నానా? ఈ మొక్క ఎవరు నాకు చెప్పలేదు ఇప్పటి వరకు. చిన్నప్పుడు మన సత్యవతి కూడా ఇలాగే ఉండేది కదా. ఆ అవును, తల్లి మొహమే వచ్చింది. రే పులి, నువ్వు పుట్టినప్పుడు మొదట చూసింది ఈ అత్తమ్మే. అవును, మొత్తం చూసాను. నీకోసం జున్ను కూడా తీసుకొచ్చింది. ఎక్కడ కొన్నారు? కొన్నవేంటి, మన గేదె ఈనింది, అందుకే తీసుకొచ్చాను. సరే వస్తానత్త, అవతల బర్లకి గడ్డి తీసుకురావాలి. అమ్మమ్మా, ఈ సున్నంతా ఫ్రీగా ఇచ్చారా? పల్లెటూరు కదరా, ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అందుకే పిల్లలందరూ వెళ్లి ఎక్కడెక్కడో స్థిరపడినా పెద్దవాళ్ళు ఈ పల్లెటూరుని వదిలి రాలేకపోతారు. ఎందుకంటే అయిన పోయిన వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉంటారు కదా. అమ్మో సూపర్ అమ్మమ్మా. సరే గాని నీకొక విషయం చెప్పాలి. ఏంటి? మొన్న నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరని చాలా బాధపడ్డావు కదా. ఊర్లోకి చాలా మంది పిల్లలు వేసవి సెలవుల కోసం వచ్చారంట. మరి వాళ్ళతో వెళ్లి ఆడుకుంటావా? అమ్మో కొత్త ఆడుకుంటుంటే వాళ్ళే నీకు సావాసగాళ్ళు అవుతారు. అందరూ రచ్చబండ దగ్గరికి వస్తారు. వెళ్ళు. సరే. నేను కూడా ఆడుకోవచ్చా? నీ దగ్గర గోళీలున్నాయా? ఉన్నాయి. అయితే అడగడం ఎందుకు, వచ్చేసాయి. చిన్ను, పులి, నేను సంతకు వెళ్తున్నాను. మీరెవరైనా వస్తారా? సంత అంటే ఏంటి? వస్తే చూపిస్తాను. నేను వస్తానమ్మమ్మా. అయితే నేను కూడా వస్తాను. అయితే వెళ్దాం పదండి. బాబు ఏంటి ఎంత మంది అనాలా? ఇప్పుడేం చూసావురా, 5 ఏళ్ల క్రిందటైతే ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు. అమ్మమ్మ, నేను ఆ బెలూన్ పగలగొడతానమ్మమ్మ. ఇదిగో అబ్బాయి, మా పిల్లలకి 10 తూటాలు ఇవ్వు. హే, పగిలింది పగిలింది. ఏమయ్యా, కేజీ మామిడికాయలు ఎంత? 200 అమ్మా, తీసుకోండి. 200? మా ఊర్లో 50 రూపాయలకి ఇస్తారు. ఏంటి 50 రూపాయలా? అలా అయితే ఎలా అమ్మా, అస్సలు గిట్టుబాటు అవ్వదు. సరే అయితే. సర్లే, 50 రూపాయలు కాదు గాని ఒక 150 చేసుకోండి. అమ్మమ్మ, 150 రూపాయలు అంటే 50 రూపాయలు తగ్గించాడు. తీసుకో. నువ్వు నోరు ముయ్యరా బుడంకాయ్. బుడంకాయ 70 రూపాయలయ్యా. అమ్మా అలా కాదమ్మా, సరే ఒక 120 ఇప్పించండి. నీ మాట కాదు, నా మాట కాదు, 80 రూపాయలు. అమ్మా మళ్ళీ ఇంకొక ఏంటమ్మా? పిల్లలు వస్తే కొసరకు కాయ కూడా ఇవ్వవా? ఏంటయ్యా నువ్వు? పిల్లలు ఈ రేగుడియాలు తింటారా? రేగొడియాలా అంటే ఏంటి? ఒక్కసారి తిని చూడండి. పిల్లలు, ఇక్కడ జీళ్ళు చాలా బాగుంటాయి, తినండి. ఈ ఎండకి ఎంత చెరుకు రసం తాగితే అంత మంచిది. ఇదిగో బాబు, 2 లోటాలు చెరుకు రసం ఇవ్వు. అమ్మా, పొద్దున్ననగా వెళ్ళి అమ్మమ్మ మనవలు ఇప్పుడు వచ్చారా ఏంటి? సంత మొత్తం కొనేసినట్టున్నారు. పిల్లలకి అప్పుడప్పుడు ఈ ఊరు తిండి తినిపించాలే, అప్పుడే గట్టిగా ఉంటారు. ఈ రోజు సాయంత్రం మీకు రాగి సంగటి, నాటుకోడి పులుసు చేసి పెడతానే. రాగి సంగట? తిను, చాలా బాగుంటుంది. అమ్మా 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 అమ్మా
అమ్మా అమ్మమ్మ దొంగలు కొనేట్టున్నారే. ఆ, దొంగలా? ఎవరు? అమ్మా నేనమ్మా వీరభద్రాయిని. ఏమిటి వీరభద్రయ్య? మా ఇంటి దానికి తేలు కుట్టిందమ్మా, ఒకసారి వస్తారా? తేలు కొడితే నువ్వేం చేస్తావు అమ్మమ్మ? హాస్పిటల్ వెళ్ళాలి కదా. తేలు కుట్టినప్పుడు మంత్రంతో విషాన్ని విరుగుడు చెయ్యొచ్చు. నేను వెళ్ళి వస్తాను. బాబాయ్ అమ్మమ్మ ఇంత అర్ధరాత్రి పూట ఎందుకులే, నువ్వు వెళ్ళకు. వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు. తప్పు నాన్న, ఇది మన ఊరు. మన వాళ్ళకి అవసరమైనప్పుడు మనమే కదా నిలబడాలి. నువ్వు పడుకోనుండు. పొద్దు పొద్దున ఎక్కడికి వెళ్తున్నారు? ఊరుకురా, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. అప్పుడేనా? ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా. అదేంట్రా, వచ్చేటప్పుడు నేను అసలు అమ్మమ్మ ఊరికే రానన్నావు. అప్పుడంటే నేనేదో అన్నాను, ఇప్పుడు నేను రాను. మీ స్కూల్ టీచర్ ఫోన్ చేశాడ్రా, మీకు క్లాసులు ముందుగానే స్టార్ట్ అవుతున్నాయంట, త్వరగా రమ్మన్నారు. అమ్మా స్కూల్ కి ఎప్పుడు వెళ్ళలేదు కదమ్మా, ఇంకొన్ని రోజులు ఉండే అమ్మమ్మ ఇంటి దగ్గర. సరే నీ ఇష్టం, మళ్ళీ నాన్న అడుగుతారు మరి. అమ్మో నాన్న అయితే వదిలే. అమ్మా వెళ్ళొస్తామే, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరేలే. ఏంటమ్మా నువ్వు కూడా చిన్నపిల్లలాగా? మళ్ళీ వీలు చూసుకొని వస్తాం కదా. ఎప్పుడో సంవత్సరానికి ముసలిదాని దగ్గరికి వస్తారు, 4 రోజులు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు. ఏం చేద్దాం అమ్మా, స్కూళ్ళు కదా. పెద్ద స్కూళ్ళు, ముందు తరగతి చదువులు ఇప్పుడే చదివి వీళ్ళు ఏమి చెయ్యాలి? ఇంకా రాను రాను అమ్మ కొడుకులోనే నేర్పించేసేలా ఉన్నారు. అబ్బా అలా కాదులే అమ్మా, ఈసారి వస్తానులే. అవునమ్మమ్మ మేము మళ్ళీ వస్తాం. నా బంగారం, అమ్మమ్మ వెళ్ళొస్తానే. మళ్ళీ వస్తావు కదా. వాళ్ళు వచ్చినా రాపోయినా నాకు కుదిరినప్పుడల్లా నేను వచ్చి వెళ్తా ఉంటాను. నువ్వు నా బంగారు కొండవు కదా. ఇవి మీ అమ్మా నాన్నకి ఇవ్వకండి, మీరే పెట్టుకోండి. సరే బాయ్. మన చిన్నతనం నుంచి ఎన్నో వేసవకాలాల్లో ఎన్నో చల్లని జ్ఞాపకాలు మనం మన అమ్మమ్మ గారు నానమ్మ గారి ఇంటి నుంచి తీసుకుని వెళ్తుంటాం. ఎంత పెద్దవాళ్ళమైనా జీవితంలో ఎంత ఎదిగినా ఆ జ్ఞాపకాలని మనతో పాటు మోస్తూనే ఉంటాం. మన జీవితంలో ఉన్న ఇలాంటి అందమైన జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ఒక చిన్ని ప్రయత్నమే కదా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళ డింకులు ఇస్తాను.